అమెరికా చైనా మధ్య ట్యాక్స్ ఫైట్. అగ్రరాజ్యం ఉత్పత్తులపై 34% సుంకం విధించిన చైనా. ట్రంప్ టారిఫ్లతో కుబేరులకు $208 బిలియన్ నష్టం. మార్కెట్లో పతనంతో భారీగా నష్టపోయిన సంపన్నులు. వక్ఫ్ సవరణ బిల్లుపై న్యాయ పోరాటం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో ముస్లింల భారీ ర్యాలీ. సీఎం చంద్రబాబు ముస్లిం ద్రోహి అంటూ నినాదాలు. వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి. గుంటూరులో ముస్లింలతో కలిసి వైఎస్ఆర్సీపీ నిరసన. 50 కంపెనీలు 5,000 ఉద్యోగాలు. పరకాల్లో మెగా జాబ్ మేళా. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న డిప్యూటీ సీఎం భట్టి. మంత్రి నాదెండ్ల నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. జనావాసాల మధ్య వైన్ షాప్ తొలగించాలంటూ మహిళల ధర్నా. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు. క్యుములో నింబస్ మేఘాల వల్లే అంటున్న వాతావరణ శాఖ. టీడీపీ ఎమ్మెల్యే చినరాజన్న ఇంటిని ముట్టడించిన కల్లుగీత కార్మికులు. బెల్టు షాపులతో ఉపాధి కోల్పోతున్నామని ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూములపై డిప్యూటీ సీఎం భట్టీకి సీఎస్ నివేదిక. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయం. పరిపాలనను పక్కదారి పట్టించిన పల్లా రాజేశ్వరరెడ్డి. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన కడియం శ్రీహరి. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం. పోలీస్ అవుట్పోస్ట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన డీజీపీ జితేందర్. నాగర్ కర్నూలు జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు. అక్రమంగా నిల్వ ఉంచిన 320 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత. కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. 18,658 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం. పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై సుప్రీంకోర్టు విచారణ. సంబంధిత అధికారులను సంప్రదించాలని పిటిషనర్కు సూచన. పార్లమెంట్లో చట్టం చేయమని కోరవచ్చునన్న సర్వోన్నత న్యాయస్థానం. తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్రపతి షాక్. నీట్ నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని మినహాయించాలన్న విజ్ఞప్తికి తిరస్కరణ. ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్, అర్జున్ సన్నాఫ్ విజయంతి, వైజయంతి ప్రీ రిలీజ్కు ఎన్టీఆర్. 2027లోనే వస్తున్న మహేష్ రాజమౌళి మూవీ సెలబ్రేషన్స్లో ప్రిన్స్ ఫ్యాన్స్.